హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆలుగడ్డ ఫ్రై చేసుకుందామని అరకిలో ఆలుగడ్డలు తెచ్చుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి ఇలా పైనున్న పొట్టును తీస్తుంటే ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్న ఒక వీడియో గుర్తొచ్చింది. ఈ పొట్టుని పాడేయకుండా దీంతో ఒక రెసిపీ చేశారండి. చూసిన వెంటనే తొక్కల్ని కూడా వదలట్లేదురా బాబు అనుకున్నాను. సరే పోయేదేముంది, ఒక వీడియో అవుతుంది కదా, ట్రై చేద్దాం అనిపించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు నా వీడియో చూస్తున్నప్పుడు నేను ఎలా అనుకున్నానో అలాగే మీకు అనిపిస్తే నాకు కామెంట్లో తెలియచేయండి. మామూలుగా బంగాళదుంపల్ని చెక్కేటప్పుడు కొంచెం చిన్నగా కొంచెం పెద్దగా ఎలా పడితే అలా తొక్కల్ని చెక్కుకుంటాం కదా. ఈ రెసిపీ చేసుకునేటప్పుడైతే తొక్కలన్నీ పొడవుగా వచ్చేలా తీసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపల్ని పక్కన పెట్టి ఒక బౌల్తో వాటర్ తీసుకుని ఇందులో చెక్కి పెట్టుకున్న బంగాళదుంప తొక్కలన్నీ వేసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. అలా కడిగితే ఇందులో ఉండే స్టార్చ్ అంతా పోతుందండి. అలాగే తొక్క పైన ఉన్న మట్టి కూడా పోతుంది. ఫ్రెండ్స్ చూడండి, వాటర్ కలర్ అయితే బాగా చేంజ్ అయింది. ఇలా డార్క్ కలర్లో ఉన్న వాటర్ మొత్తం వైట్ కలర్లో అయ్యేంత వరకు 4-5 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి ఒక పొడి క్లాత్ పైన వేసుకుని శుభ్రంగా తుడుచుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెడితే తడి లేకుండా ఇవి తొందరగా ఆరిపోతాయి. తడి ఉంటే ఆయిల్లో వేసేటప్పుడు పేలిపోతాయండి. తడి పోయేంత వరకు వీటిని బాగా ఆరనివ్వాలి. అందుకోసం నేను ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేశాను. 10 నిమిషాలు అయ్యేసరికి తడంతా ఆరిపోయి ఇవి డ్రైగా అయిపోయాయి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లో వేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా కాగిన తర్వాత డ్రైగా ఉన్న బంగాళదుంప తొక్కలన్నింటినీ ఇలా ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తడిగా ఉన్నవి వేస్తే ఆయిల్ అంతా చిటపటలాడి పేలిపోయే అవకాశం ఉంటుంది. బాగా డ్రైగా ఉన్న వాటిని మాత్రమే వేయించుకోండి. ఇవి వేయించేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఆయిల్లోంచి బయటికి తీసుకుని ఆయిల్ అంతా వాడిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని కొద్దిగా చాట్ మసాలా వేసి, మీకు నచ్చితే కారం కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు చాట్ మసాలా అయితే ఇష్టంగా తింటారండి, అందువల్ల నేను చాట్ మసాలా ఒక్కటే వేసాను. ఇలా మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే అది వేసుకుని బాగా కలుపుకోవడమే. ఇవి రసం సాంబార్లో నంచుకోవడానికైనా లేదా పిల్లలు ఒట్టిగా తినడానికైనా చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, వేస్ట్ అనుకుని మనం పడేసే బంగాళదుంప తొక్కలతో కరకరలాడే చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో వీటిని మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని తెలియచేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share, comment and subscribe to my channel.